కీర్తనలు 95వ అధ్యాయం. ఇక్కడ 95వ కీర్తన 9వ వచనం. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. వాళ్ళు ఈ విధంగా ప్రతిసారి నన్ను పరీక్షించి శోధిస్తూ వచ్చారు. అలా ఎంత సమయం చేశారంటే 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసిగి, అది 40 సంవత్సరాలు చేస్తూనే వచ్చారు. అలా అంటే అరణ్యంలో ఉన్నటువంటి వారి ప్రయాణ దినాలన్నిటిలో కూడా వారు దేవుడిని ఆ విధంగా విసిగిస్తూ శోధిస్తూనే ఉన్నారు. వారు హృదయం తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములను తెలుసుకొనలేదని నేను అనుకుంటాను. అంటే మొట్టమొదట్లో ఏదైతే దేవుడు వారితో చెప్తూ వచ్చాడో చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. మరియు వారు పరవాసం చేసిన దేశము కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకునే మీకు దేవుడినై ఇందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మను రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేనే యెహోవాను అని చెప్పమనగా, అది ఐగుప్తు దేశంలో నుంచి తీసుకుని వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా ఈ కనాను దేశంలోనికి వారిని రప్పించడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. వారు దేవుడైన యెహోవాను యథార్థమైన రీతిలో దేవుడిగా గుర్తెరగటం, దేవుడు చేయబోయే కార్యములకు లోబడి ఆయన యందు విశ్వసించి ఆ దేశంలో వారు ప్రవేశించటం, ఐగుప్తులో నుంచి బయటికి రాగలిగి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కీర్తనలు 95వ అధ్యాయంలో, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకొనలేదని నేను అనుకుంటున్నాను. కనుక దేవుని యొక్క ప్రణాళిక సంకల్పం వారి పక్షంగా ఏదైతే ఉన్నదో వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. కనుక దేవుని యొక్క తలంపులు మార్గాలు ఎరగకుండా వారు తప్పిపోయారు. 11వ వచనం. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి. ఇక్కడ చూడండి, ఇప్పుడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించరు. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను లక్ష్యం చేసిన వారిలో ఎవరునో దానిని చూడరు. కనుక దేవుడు ఇక వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అనేటువంటిది మొట్టమొదటిలో నిర్గమకాండం 6వ అధ్యాయంలో వారు అక్కడ నుంచి రాక మునుపు నేను ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి కనాను దేశంలో ప్రవేశపెడతాను అనేటువంటిది దేవుడు చెబుతున్నటువంటి మాట. వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రాగలిగి ఎర్ర సముద్రం దాటి అరణ్యంలో ప్రయాణించినప్పుడు మరీబా మెసైనటువంటి స్థలములలో దేవుని శోధించి వాదించినటువంటిది తొలి దినాల్లో. తర్వాత 1 సంవత్సరం తర్వాత వారు ఈ వేగు చూచి వచ్చిన తరువాత వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారు దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా గళమెత్తిన దాన్ని బట్టి దేవుడు చేసినటువంటి ప్రమాణం, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాడు. అది 40 సంవత్సరాలు ఆగలేదు. మొదటి సంవత్సరంలోనే కొద్ది రోజుల్లోనే దేవుడు వారితో ఇక మీరు ప్రవేశించరని చెప్పాడు. కానీ 40 సంవత్సరాలు తర్వాత కూడా వాళ్ళ జీవితాలలో ఎప్పుడు కూడా మేము మారు మనసు పొంది నీవు యొక్క ప్రణాళికను నేను గుర్తెరిగి నిన్ను వెంబడించుతానని చెప్పినటువంటి విధంగా వాళ్ళ దాఖలాలు లేవు. వాళ్ళిద్దరు మాత్రమే ఉండిపోయారు, కాలేబు, యెహోషువ మాత్రమే. కనుక అటువంటి పరిస్థితిలోనికి మీరు వెళ్ళొద్దు అని యెషయా చెబుతున్నాడు. ఇప్పుడు దానికి సంబంధించి పౌలు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనొకటి. 40 సంవత్సరములో నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
కావున నేను ఆ తరమి వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు, కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి. అంటే 40 సంవత్సరాల తర్వాత ప్రమాణం చేశాడని కాదు, ప్రవేశించరని ముందుగానే చెప్పాడు. కానీ వాళ్ళు ఆ 40 సంవత్సరాలు కూడా ఆయన శోధిస్తూనే వచ్చారని చెప్తున్నాడు కీర్తనకర్త. ఆ యెషయా రాజు ఇది జరిగిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే వాళ్ళు దేవుడు ప్రమాణం చేసిన తర్వాత కూడా వారిలో ఏమాత్రం కూడా చలనం రాలేదు. ఇప్పుడైనా సరే, ఇప్పుడు గనక మీరు ఆయన శబ్దాన్ని వింటే మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. వాళ్ళు మరీబా వద్ద, మస్సా వద్ద, తర్వాత ఆయనతోటి వాదించి ఏ విధంగా అవివేకంతో, అవిశ్వాసంతో నడవటం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించలేదో అటువంటి విధంగా మీరు ఉండవద్దు అనేటువంటి రాజు విన్నపాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాడు. ఇప్పుడు నూతన నిబంధనలో మనకు వర్తించేటువంటిది ఏంటి? పౌలు హెబ్రీలు రాసినటువంటి విషయాలలో విశ్వాసులైన మనందరికీ వర్తించేది, ఒకవేళ మన జీవితాలలో విశ్వాసులమని పిలువబడుతూ ఇశ్రాయేలులు ఏ విధంగా ఐగుప్తును దాటి విడిచి ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చిన తరువాత దేవుని యొక్క విశ్రాంతిలో ఇంకనూ మనం ప్రవేశించేదానికి సమయం ఉండగా, వారి వలె దేవుని యొక్క తలంపులను గనక మనం ఆలోచనలను గనక గైకొని గ్రహించగలిగిన వారంగా గనక లేకపోతే, దేవుని యొక్క తలంపు ఏంటి విశ్వాసులైన మనందరి పక్షంగా? చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలీలందరికీ ఇవ్వబడినటువంటి దేశం కనాను. విశ్వాసులైన మనందరికీ ఇవ్వబడినటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. స్థలము పరలోక స్థలం. వారు కనాను దేశాన్ని, అక్కడున్న దాన్ని స్వతంత్రించుకునే విషయంలో దేవుని యొక్క ఆలోచనలు గ్రహించుకున్నట్లే విశ్వాసులమైన మనం కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక స్థలాలు అనేటువంటిది మర్చిపోయి ఇక్కడున్న వాటి విషయంలో కనుక మన మనసు కనుక నిమగ్నమై ఉంటే మనం వారి వలె తప్పిపోయే వారంగా ఉంటాం. తర్వాత 4వ వచనం నుంచి, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాపూర్వక సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. తర్వాత దేవుడు పరలోకముందున్నాడు, దేవుడు ఆత్మ. మరి ఆయనకు కుమారులుగా మనం స్వీకరించబడటానికి అవసరమైనటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. మనం శరీర సంబంధంగా ఉన్నాం, భూమి మీద ఉన్నాం. మరి ఆయనతో పాటుగా కుమారులుగా ఉండవాలంటే తర్వాత ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా ఉండాలి, ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబడాలి. అటువంటి దర్జాకి మనం తీసుకుని రాబడిన తరువాత మాత్రమే ఆయన మనల్ని కుమారులుగా అంగీకరించగలడు. ఆ ప్రణాళిక విషయంలో దేవుడు మన జీవితంలో ఆత్మ సంబంధంగా మనం మార్చబడి పరలోక స్థలాలలో నిర్దోషంగా పరిశుద్ధంగా ఆయన ఎదుట నిలబడగలిగి కుమారులుగా, అంటే ఆయన కుమారుడితో పాటు సహపాలి వారసులుగా జీవించగలగడానికి అవసరమైనటువంటి విధంగా మనలో మార్పు తీసుకుని రావటానికి దేవుని యొక్క తలంపు, ఆలోచన. దేవతలు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటారు, కానీ వారు దేవుని జీవం కలిగి నడుచుకునేవారు కారు. దేవుని చేత సృష్టించబడిన వాడు, మనకు సేవ చేయడానికి పరిచారకులుగా సృష్టించబడిన వాళ్ళు. మనము దేవుని యొక్క కుమారులుగా స్వీకరించబడాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. వారు ఇశ్రాయేలీలు భూమి మీద ఉన్నటువంటి కనాను దేశానికి చేరవలసినటువంటి యొక్క ఆ తలంపును కూడా వారు గ్రహించలేకపోయారు. విశ్వాసులమైన మనము దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నది, ఆయన మనకు తీసుకుని రావాలని కోరుతున్నటువంటి దర్జా, ఉన్నతమైనటువంటి పదవి, హోదా, అధికారము, ఆశీర్వాదము, ఇవన్నీ కూడా పరలోకానికి సంబంధించిన విషయాలు గనక ఆ తలంపులను కనుక మనం గమనించే వారంగా గనక లేకపోతే ఇశ్రాయేలుడు తప్పిపోయినట్లుగా విశ్వాసులమని పిలువబడుతున్న మనం కూడా తప్పిపోయే వారంగా ఉంటాం. చేతనే ఇక్కడ మనం చూడబడినటువంటి ఆత్మ సంబంధమైన పరలోక స్థలాలలో ఆశీర్వాదం, మన పౌరసత్వం పరలోకములో, మన స్వాస్థ్యము పరలోకములో, తర్వాత మన గుడారము పరలోకములో, మన రాజ్యము పరలోకంలో, మన పిలుపు పరలోకానికి,
కనుక ఇశ్రాయేలు వలె కాకుండా విశ్వాసమే మనకు ఇవన్నీ కూడా పరలోకానికి సంబంధించినవిగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం గుర్తిరగాలి. వారు ఏ విధంగా తప్పిపోయారో ఆ గురి మన హృదయంలో ఆయన యొక్క ఆలోచనను మనం సరైన విధంగా తెలుసుకోకపోతే అప్పుడు మన హృదయాలు కూడా కఠినపరుచుకునేటువంటి అవకాశం ఉంది. కనుక దేవుడు తన వాక్యం ద్వారా మనకిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి? వారు తమ హృదయాలను దేవుడు కలిగిన తలంపులు ఆలోచనను గ్రహించకుండా కఠినపరుచుకున్నట్లుగా నేడు అనేటువంటి దినముండగానే మీ హృదయాలను నెమ్మదిపరుచుకోండి. ఏషియా నెమ్మదిపరుచుకున్నాడు, సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని సన్నిధికి వచ్చాడు. కనుక నీ తరములో నేను ఎటువంటి నష్టాన్ని కలుగు చేయకుండా నెమ్మదిగా సమాధానంతో నీ పితరుల యొద్దకు నువ్వు చేర్చబడదు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో నీ జీవితాన్ని నువ్వు తుదముట్టిస్తావు అని చెప్తున్నాడు. కనుక విశ్వాసంగా మనం కూడా పశ్చాత్తాపడి యథార్థమైన రీతిలో ప్రభు దగ్గరికి రాగలిగినట్లయితే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యం, ఆ ఉన్నతమైన ఉద్దేశాల యొక్క గురిలో కనుక మనం ఆలోచన కలిగి జీవిస్తూ ఆయనకు లోబడినట్లయితే మనము చేరవలసినటువంటి గమ్యస్థానానికి పరలోకంలో మనల్ని చేర్చేటువంటి మనకు గొప్ప దేవుడిగా, మంచి కాపరిగా, సమర్థుడైన ప్రభావం కలిగిన తండ్రిగా ఆయన మనకు ఉంటాడు. తర్వాత చూడండి, మళ్ళా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగిందము. ఇంకా ఈ దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అనేటువంటిది ఉందన్నమాట ఇప్పుడు కూడా. కనుక పౌలు రాస్తున్నప్పుడు ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోతానేమో అనేటువంటి దేవుని భయం కలిగి మనం నడుచుకోవాలని చెప్తున్నాడు. అలా చెప్తూ వారు ఎందుకు తప్పిపోయారనేటువంటిది ఇంకొక కారణం ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. రెండవది, ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచనంలో వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. వారు కూడా వాక్యాన్ని విన్నారు కానీ అది విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండలేదు కనుక, అంటే వినిన వారితో విశ్వాసం కలవారై కలిసి ఉండలేదు. అంటే వాళ్ళు 12 మంది గోత్రాల వారు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు విశ్వాసం కలిగినటువంటి కాలేబు, యెహోషువలతోటి మిగిలిన వారు కలిసిలేరు. అందుచేత వారందరిని బట్టి అందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. రక్షణ పొందారు, ఎర్ర సముద్రంలో బాప్తిజంలో సాక్ష్యమిచ్చారు, కానీ దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా చేరవలసినటువంటి గమ్యస్థానాన్ని చేరలేకపోయారు. సో విశ్వాసమైన మనం కూడా రక్షణ పొంది బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి దేవుడు యొక్క తలంపు ప్రకారం జీవించే విషయంలో విశ్వాసం కలిగి గనక మనం జీవించి ఆ గురి, ప్రభు రాబోతున్నాడు, ఆయన యొక్క రాజ్యంలో ప్రభుత్వంలో నేను కూడా చేరాలి, దానికి సంబంధించిన విధంగా నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ దినదినము జీవించాలి అనేటువంటి ఆలోచనకు వెలుపల జీవించినట్లయితే వారి వలె మనం కూడా అరణ్యంలో రాలిపోయేటువంటి సంఖ్యలో ఉండిపోతాం. అదే అధ్యాయం చూడండి, 6-7 వచనాలు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయం కనుకను ముందు సువార్త విని వారు అవిధి చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో, అంటే ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తనలో నేడు అని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. కనుక అది ఆ కీర్తనలో నేడు అనేటువంటి ఒక దినము ఇప్పుడు మనకు విశ్వాసులంగా పిలువబడుతున్న వారికి సూచనగా ఉంది. ఇంకా ఎవరు విశ్రాంతిలో ప్రవేశించలేదు కనుక విశ్రాంతిలో ప్రవేశించాలనేటువంటి దినము ఇంకా నిర్ణయించబడి ఉంది కనుక ఇంకా అది ఎవరు ప్రవేశించలేదు కనుక మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం ఏం చేయాలో కఠినపరచుకొనకుండా వినిన వాక్యంతో విశ్వాసం కలిసిన వారితో కలిసి ఉండి ఆ దేవుని యొక్క తలంపులను గ్రహించగలడానికి కావలసిన సున్నితమైన మనసు కలిగి పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మనం ముందుకు సాగాలనేది కోరుతున్నాడు. కనుక ఇప్పుడు చూస్తే ఆ విశ్రాంతి అనేటువంటిది ఏంటి చూడండి. ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి
తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించును. ఈ విధంగా దేవుడు మొదటి 6 రోజులు భూమిని, ఆకాశాన్ని, దానిలో ఉన్న సమస్తాన్ని సృష్టించి 7వ దినమున విశ్రమించాడు. తర్వాత తను సృష్టించిన దాని అంతటిని కూడా పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. సో ఇప్పుడు మనిషి పాపం చేసిన దగ్గర నుంచి తర్వాత మన ప్రభువుని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. కనుక తండ్రి ఇప్పుడు ఇంకను పనిచేస్తున్నాడు. తండ్రి పని చేస్తున్నాడు కనుక కుమారుడును పనిచేయను. అంటే దేవుడు ఏదైతే విశ్రమించవలసినటువంటిది ఉన్నదో మనిషి పాపం చేయటం ద్వారా ఆ విశ్రాంతి అనేటువంటిది పోయింది. ఇప్పుడు మరలా దేవుడు ఏదైతే మొదటి 6 దినాలలో ప్రతిదాన్ని కూడా క్రమంగా పరిశుద్ధపరుస్తూ ఆశీర్వదించినటువంటి దినాలు ఉన్నాయో ఆ దినాలు మరలా వచ్చినప్పుడు మాత్రమే దేవుడు విశ్రమించేవాడిగా ఉంటాడు. అది దేవుని ప్రజలకు వాగ్దానం చేయబడినటువంటి విశ్రాంతి. నా విశ్రాంతిలో ప్రవేశించడంటే ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి దానిలో మనం ప్రవేశించడం అని అర్థం. మన విశ్రాంతి కాదు, ఆయన విశ్రాంతిలో. ఆయన 6 దినాలు పనిచేసి ఏ విధంగా విశ్రమించాడో ఇప్పుడు మరలా మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి తిరిగి సమస్తాన్ని ఒక క్రమంలోనికి పునరుద్ధరించడానికి ఆయన పని చేస్తున్నాడో ఆ పనిలో నుంచి విశ్రమించినప్పుడు ఆ విశ్రాంతిలో మనం గనక ప్రవేశించగలిగితే ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించినట్టు. కనుక ఇప్పుడు ఆ విశ్రాంతి అనేటువంటిది ఇక్కడ చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 24వ వచనం నుంచి. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపడ నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచును. సమస్తమును లోపరచబడి ఉన్నదాన్ని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. కనుక ఇక్కడ ఉన్నటువంటి కడపటి శత్రువు అయినటువంటి మరణము ఓడించబడి భూమి, ఆకాశము, భూమి కింద ఉన్న సమస్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిపాలనలోనికి తీసుకుని రాబడినప్పుడు తండ్రి విశ్రాంతిని పొందేవాడుగా ఉంటాడు. ఇది మనం చదువుతున్నటువంటి 1 కొరింథీ 15వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో అలా సమస్తమైన అధికారాన్ని కుమారుడి చేతికి అప్పగించుతాడు తండ్రి. అప్పుడు ఇక్కడ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును. కనుక 1000 సంవత్సరాలు అంటే ఒక దినము 1000 సంవత్సరాలని పేతురు చెప్పినట్లుగా ఈ 6 దినములు పని చేసిన తర్వాత 7వ దినమున విశ్రమించినట్లుగా ఇప్పుడు సృష్టి ఆరంభం నుంచి 6000 సంవత్సరాలు జరిగి ఉండగా ఇక రాబోయేటువంటి కాలంలో 1000 సంవత్సరాల పరిపాలనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి సమస్తమైనటువంటి ఆధిపత్యాన్ని కొట్టివేసి అన్నిటి మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క రాజభారం అనేటువంటిది కుమారుని యొక్క భుజాల మీదకి ఇవ్వబడుతుంది. ఆ సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు విశ్రాంతిని పొందుతాడు. కనుక ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించడం అనగా కుమారుడు చేయబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఆయనతో పాటుగా ఏలికలుగా చేయబడటం అనేటువంటిది. అంటే పరిపాలకులుగా, ప్రజలుగా కాదు, ఆయనతో పాటుగా కలిసి రాజ్యాన్ని, అధికారాన్ని, ఘనతను, మహిమను అనుభవించేటువంటి ప్రజలుగా చేయబడటం. ఇశ్రాయేలీలు ఆ విషయాల్లో తప్పిపోయారు. మరి విశ్వాసమైన మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటిది
ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి విషయమైనటువంటి ఆందోళనతోటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైన దేవుని యొక్క విశ్రాంతి అనేటువంటి మహిమ కలిగినటువంటి రాజ్యంలో ప్రవేశించుట అనే విషయంలో గురి తప్పిపోయి ఆలోచనలను తెలుసుకోనకుండా కఠినపరుచుకొని విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే వారికి పట్టినటువంటి స్థితి మనం కూడా పడుతుంది. వారందరూ కూడా ఐగుప్తు నుంచి బయటికి రాగలిగారు, ఎర్ర సముద్రంలో బాప్తిజం తీసుకున్నారు, కానీ దేవుని యొక్క వాగ్దానంలో ప్రవేశించే విషయంలో తప్పిపోయారు. అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. కనుక యేషయా అక్కడున్నటువంటి తరం వారిని ఏ విధంగా పురికొల్పుతున్నాడో, నేడు అనేటువంటి సమయం ఉండగానే మీ హృదయాలను సరిచేసుకోండి. ఇప్పుడు ఇంకనూ దేవుడు మనకు తన కృప ద్వారా ఇచ్చిన సమయాల్లో మన గమనాన్ని, మన దృష్టిని మరల్చుకుని పరలోక సంబంధమైనటువంటి ఆ దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని యొక్క విశ్రాంతి, పరలోక రాజ్యము, ప్రభువుతో కూడా కలిసి 1000 సంవత్సరాలు పరిపాలన చేయుట అనే దానిలో మనం ప్రవేశించగలగటానికి మనము ఆ వినిన వాక్యము విశ్వాసంతో కలిసి ఉండినట్లుగా ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ మన యాత్రా జీవితాన్ని ముందుకు కొనసాగించుతాం. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించండి. మరి మేము సరైన రీతిలో ఆ వినినటువంటి వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ ఆ ఉన్నతమైన పరలోకపు తలంపులను చూస్తూ జాగ్రత్తగా జీవించగలగటానికి కావలసిన కృపను మా అందరికీ ప్రసాదించమని, మేము అరణ్యంలో రాలిపోయినటువంటి ఇశ్రాయేలుల వలె కాకుండా మరి విశ్వాసంతో, మరి నిబ్బరమైన మనసుతో, తర్వాత మీ హృదయం యొక్క ఆలోచనలను గైకొనగలిగినటువంటి నిష్కళంకమైన కాలేబు, మరి యెహోషువ వంటి మనసుతో మా జీవిత యాత్రను ముందుకు కొనసాగించుటకు మాకు కావలసిన కృపను ప్రసాదించండి. మరి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీ దయను కనపరచమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.